ఓటు, హరిబాబుకే మీ ఓటు. మీరందరూ కళ్ళారా ఒక్కసారి వీళ్ళు చూడండి. సంఘ సేవకురాలు ఒళ్ళు దాచుకోదు, కష్టపడద్ది. ఈ అమ్మాయికే ఓటు ఎందుకు వేయాలి అని మీరు అడగొచ్చు. ఓటు వేస్తే ఇంటి ట్యాక్స్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, కరెంటు ఫ్రీ. అక్కడ గుర్రాన్ని చూడండి, అమ్మాయిని చూడండి, గుర్రాన్ని చూడండి, అమ్మాయిని చూడండి. పారేయండి, పదండి. మీ ఓటుని హరిబాబుకే వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. హరిబాబుని గెలిపించవలసిందిగా కోరుతున్నా. ఈ స్ట్రీట్ లో ముందు మేము వచ్చాం, వెనకెళ్ళండి. మేము ఈ రూట్ లో వచ్చామని మీరు ఈ రూట్ లో వస్తారా? మీరే నోరు మూసుకొని వెనక్కి తిరిగి వేరే రూట్ లో వెళ్ళండి. ఏంటి బాబు, మేము ఏ రూట్ లో వెళ్ళాలో కూడా తమరే డిసైడ్ చేస్తారా? వెళ్ళండి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. వెళ్ళే ప్రసక్తే లేదు. పగలు కొట్టడం మీకే కాదు, మాకు తెలుసు. చూశారా వీళ్ళ డ్రామా? వీళ్ళ భాగవతం ఎవరికి తెలీదు. మొన్నటిదాకా ఈవిడ గారు ఆయన గారు నుంచుకుని పెత్తనం చెలాయించింది. ఇప్పుడేమో ఈయన గారు ఈవిడ ఉంచుకున్నారు. వీళ్ళ సంగతి ఎవరికి తెలీదు. కాకపోతే సైడ్ మారింది అంతే. చూస్తావేంద్ర ఎవర్రా మీరు? మా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఎవరు?
రాజు వదలండి రాజు వదిలే వదలండి రాజు వదిలే లేదు వదిలే కింద పడే నువ్వు స్టూడెంట్ వా రౌడీవా? కన్న తండ్రిని ఇంట్లో దూరి కొడుతుంటే తిరిగి కొట్టేవాడి పేరు రౌడీయా నాన్న? వీధిన పడి కొట్టుకుంటే వాడికి నీకు తేడా ఏంట్రా? నాన్న మీరు నన్ను కన్నది కష్టపడి పెంచింది మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోవడానికే గాని ఇలా తోడబుట్టిందని జాకెట్ చిచ్చినా కూడా చేతులు కట్టుకొని కూర్చోడానికి కాదు నాన్న, కాదు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా ఎవడైనా ఇలాంటి పని చేస్తే నరికేస్తాను. అధరామృతం పుల్లారెడ్డి, నీ అధరామృతం పుల్లారెడ్డి, అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.